అలానే విశ్వేశ్వరరావు గత కొంతకాలంగా బంగారం వీటి వైపే చూస్తూ ఉన్నారు వినియోగదారులు, పెట్టుబడిదారులు. దీంతో రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్గా డమాల్ అయిపోయింది. అయితే ఒక్కసారిగా 2 రోజుల నుంచి బంగారం రేటు తగ్గుతుంది, వెండి రేటు మరింత పతనం అవుతూ ఉంది. 4 లక్షలు దిశగా వెళ్తున్నటువంటి వెండి రేటు రాకెట్ వేగంలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రివర్స్ అయింది. అంతే వేగంతో కిందకు వచ్చేసింది. ఇదంతా రియల్ ఎస్టేట్ని నిలపడానిక, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇప్పుడు వెండి బంగారాన్ని రేట్లు నియంత్రిస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది అంతర్జాతీయంగా. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేసిక్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ట్రంప్ టవర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను రియల్ ఎస్టేట్ పడిపోతే ఆయనకు కూడా వ్యక్తిగత నష్టం. అందుకే బంగారం వెండి ధరలు పెరుగుతూ ఉంటే కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు తగ్గుతూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తే బంగారం మీద పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు 70% లాభపడ్డారు. అంటే రూపాయికి ₹1.70 వచ్చింది. అదే వెండి మీద పెట్టినటువంటి వాళ్ళకి రూపాయికి ₹1.50, అంటే రూపాయి పెడితే ₹2.50 వచ్చింది. అంటే లాభాలు 150% వచ్చినాయి. కాబట్టి వెండి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడ్డారు. అందుకే బంగారు కడ్డీలు, బిస్కెట్లు, వెండికి సంబంధించిన బార్లు కొనడం మొదలుపెట్టారు. అంతర్జాతీయంగా ఇదే వరవడి కొనసాగుతుంది. దానికి తగ్గట్టు ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా పోటీపడి బంగారం కొనుగోలు చేయడానికి క్యూ కట్టాయి. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. అమెరికాలో మీరు చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో గూగుల్లో అయినా చెక్ చేసుకోవచ్చు, 40% తగ్గించిస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడేటువంటి ఇళ్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు ఎవరు. అఫీషియల్ న్యూస్. అక్కడ రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. అక్కడ మాన్యం వచ్చిన తర్వాత 3-4 నెలలకు మనకి ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. ప్రజెంట్ మాన్యం తీసుకు అమెరికా వెళ్తుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే 2008 తరహా ఛాయలు కనిపిస్తున్నాయి అనేది ఆర్థికవేత్తలు అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తున్నారు. ఇప్పుడు అదే జరిగితే దాని ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద కూడా ఉంటుంది, భారతదేశం మీద కూడా పడుతుంది. భారతదేశం కూడా మాన్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మినిమం గ్యారంటీ పెట్టుబడులు ఏంటంటే బంగారం. ఆ తర్వాత ఇప్పుడు వెండి. ఈ వెండిని ఎందుకు కొంటున్నారంటే ఈ మధ్యకాలంలో ఒకవేళ వెండి పెరిగినప్పటికీ అమాంతం తగ్గేటువంటి అవకాశం లేదు అనేటువంటి భావన కలిగించారు అంతర్జాతీయంగా. ఎందుకనంటే ఇప్పుడు సోలార్ పవర్స్ కానీ లేదంటే ఈవీ వెహికల్స్ కానీ పెద్ద ఎత్తున వస్తున్నాయి. సోలార్ కంపెనీలకి వెండి అవసరం, ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వెండి అవసరం. ఆ కారణం చేత సప్లైకి డిమాండ్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. అందుకే వెండి రేటు పెరుగుతుందని చెప్పి అంచనా వేశారు. కానీ గత 2 రోజుల నుంచి చూస్తే వెండి రేటు అమాంతం పడిపోతూ ఉంది. ఇది ఎందుకు పడిపోతుందంటే ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ అంతర్జాతీయంగా. రియల్ ఎస్టేట్ని నిలబెట్టడానికి బంగారం వెండి రేట్లను తాత్కాలికంగా తగ్గిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి డౌనే కానీ పర్మనెంట్ డౌన్ కాదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్థికవేత్తలు. సో కాబట్టి వెండికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళు కంప్లీట్గా బలైపోయారని చెప్పి నిన్న ఇవాళ వస్తున్నటువంటి న్యూస్. మరి రాబోయే రోజుల్లో వెండి పెరగదా అని అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అసలు వెండికి సంబంధించినటువంటి చూస్తే ఇవాళ ఒక్కరోజు 55,000 తగ్గింది. నిన్నటి నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 89,000 తగ్గింది కిలోకి. సో డమాల్ వెండి ధర డమాల్ పతనమైనటువంటి ధరలు, భారీగా పతనమైన ధరలు. 4 లక్షలకు పోతుంది అనుకున్నది ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్ మార్కెట్లో 60,000 తగ్గింది కిలో సిల్వర్. బంగారం వెండి ధరలు కుప్పకూలాయి. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కాంట్రాక్ట్ ధర శుక్రవారం రోజు 67,891 లేదా 16.97% తగ్గి ₹3,32,002 జారుకుంది. ఇది ఇంకా ఇవాళ మళ్ళీ 55,000 తగ్గింది. సో అతిపెద్ద పతనం ఇది. ఆల్ టైమ్ రికార్డు 4,20,000. 4,20,000 కిలో వెండి పలికినటువంటిది ఇవాళ అది ఆల్మోస్ట్ 2,94,000కు వచ్చేస్తుంది. ఇప్పుడు 2,80,000 దాకా వచ్చేసింది. ఇప్పుడు దాదాపుగా 24% తగ్గింది, 24% తగ్గింది. అంటే కొనుగోలుదారులు భారీగా 24%, ₹124 నష్టపోయారు. 24,000 నష్టపోయారు లక్షకి. అంటే 1 కేజీ వెండి కొన్నటువంటి వాళ్ళు 4 లక్షలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు
ఎంత నష్టపోయారు? దాదాపుగా 80,000 నష్టపోయారు. 80 నుంచి 90,000 దాకా నష్టపోయారు. సో ఇక్కడ ఈ మొత్తం బంగారం వెండి రేట్ సంబంధించినటువంటి $500 దిగువ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చేసి 5,600 దాకా వెళ్ళింది. ఇప్పుడు అది ఔన్స్ బంగారం వచ్చేసి $5,000కి చేరుకునే దానికి సిద్ధమవుతుంది. అసలు ఏమైంది? ఈ మొత్తం ఇంత తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్గా కెవిన్ వార్ష్, ఇది ఈ పరిణామం, ఈ ఒక్క చిన్న పరిణామమే గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించి పతనానికి కారణం. అమెరికా రిజర్వ్ బ్యాంకు చైర్మన్గా కెవిన్ వార్ష్ను ఎంపిక చేశాడు. ఫెడ్ రిజర్వ్ పగ్గాలను వార్ష్కు అప్పగించబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ క్రాష్ అయిపోయాయి. ఎందుకంటే గతంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసినటువంటి వార్ష్ అంటే ఆయన నైజం ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి ఊహాగానాల్లోకి వెళ్ళి ఈ బంగారం తగ్గించేశారు. ఇప్పుడు తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఒకవేళ ఆయన చైర్మన్ అయితే, గవర్నర్గా ఆ రోజున ఫెడ్ చైర్మన్ అయితే ఏం కాబోతుంది? వడ్డీ రేట్ల విషయంలో కఠినమైనటువంటి వైఖరి కలిగిన వ్యక్తి ఆయన కఠిన పరపతి విధానం ద్వారా డాలర్ బలోపేతానికి పెద్దపీట వేస్తారు. సో డాలర్ని బలోపేతం చేయడానికి ఆయన పెద్దపీట వేస్తారు అనేది వార్ష్ మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ ఒక్క నమ్మకమే బంగారం వెండి తగ్గిపోవడానికి కారణం. డాలర్ బలపడింది అనుకోండి, అమెరికా డాలర్, ఆటోమేటిక్గా బంగారం ధర తగ్గిపోతుంది, వెండి ధర కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఈ ఒక్క నియామకం మీద ఉన్నటువంటి ఊహాగానాలు ఇంత క్రాష్ కావడానికి కారణం. కఠినమైనటువంటి పరపతి విధానం ద్వారా డాలర్ బలోపేతం పెద్దపీట వేస్తారన్న అంచనాల నేపథ్యంలో కమోడిటీ ఇన్వెస్టర్లు అప్రమత్తమై రికార్డు గరిష్టాల వద్ద పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక్కసారిగా అమ్మకాలను పోటెత్తించడంతో బంగారం వెండితో పాటు అన్ని లోహాల ధరలు ఒక్కసారిగా కొప్పుకోలేవు. దానికి కారణం బంగారం ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లదే సంబంధం. సో కాబట్టి ఒకే ఒక్క నియామకం, వార్ష్ నియామకం అనేది ఆయన యొక్క క్యాపబిలిటీ అంతకుముందు తెలుసు కాబట్టి డాలర్ని బలోపేతం చేస్తాడు, కఠినమైనటువంటి పరపతి విధానం తీసుకొని అయినా సరే అని నమ్మకం. ఆ ఒక్క నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సినారియో మారిపోయింది. నేను అందుకే చెప్పింది మనం అంచనా వేయడం కష్టం అని చెప్పి. అమెరికాలో ఒక చిన్న మార్పు మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఆయన మేలో అవుతాడు, మేలో ఎప్పుడో చైర్మన్ అవుతాడు ఫెడ్కి, కానీ దాని ప్రభావం ఇప్పుడే కనపడింది. సో వెండికి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి 24% నష్టపోయారని అంటే మరి రాబోయే రోజుల్లో వార్ష్ తీసుకునేటువంటి నిర్ణయాలు కనుక గతంలో మాదిరిగా ఉంటే, 2008 మాదిరిగా ఉంటే అమెరికా డాలర్ బలోపేతం అవుతుంది. అమెరికా డాలర్ బలోపేతం అయినప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు, వెండి రేటు తగ్గుతుంది. సో రాబోయే రోజుల్లో మరి వార్ష్ తీసుకునే నిర్ణయాల మీద, ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద, ఎందుకంటే ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకుందో వార్ష్ కూడా అదే తీసుకుంటారు కాబట్టి దాని మీద వెండి ధర కూడా ఆధారపడి ఉంటుంది. అలా ఒకవేళ కనుక అదే ట్రెండ్ కొనసాగితే ఈ 25% కాస్త 40% నష్టపోయినా ఆశ్చర్యపోవసలేదు వెండి కొనుగోలుదారులు. పైగా ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి అమ్మేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. టోటల్గా మే తర్వాత మాత్రం దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి లోపల ఈ హెచ్చుతగ్గులు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.